కేసీఆర్ ఎప్పుడూ లేనిది ఇటీవల చంద్రబాబు గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆయన ఎన్డీఏ కూటమిలో తెలంగాణలో అడుగు పెడతారని కూడా ఆరోపిస్తున్నారు. తాను ఒంటరిగానే పోటీ చేస్తానని, అధికారంలోకి వస్తానని చెప్తున్నారు. అసలు చంద్రబాబు పొత్తులతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు కేసీఆర్ కు. కానీ రాజకీయ నాయకుల మాటలకు అర్థాలే వేరు అన్నట్లుగా ఆలోచిస్తే కేసీఆర్ మాటల్లో లోతైన అర్థం ఉన్నట్టు అభిప్రాయం వినిపిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని చైనాలో నిర్వహించిన సమావేశం తెలంగాణ రాజకీయాల్లో మార్పులకు తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇండియా కూటమిలో కీలకమైన పార్టీ డిఎంకే. ఆ పార్టీ ఓ విధానం తీసుకొని సమావేశం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ కూటమిలోని పార్టీ కాబట్టి కాంగ్రెస్ సీఎం హాజరయ్యారు. కేటీఆర్ కూడా డిఎంకే నేతలు వచ్చి పిలిచినప్పుడే వస్తారని చెప్పారు. ఆ ప్రకారం హాజరయ్యారు. ఈ సమావేశం ఎజెండా బీజేపీని టార్గెట్ చేయడం. అదే జరిగింది. బీజేపీ దక్షిణాదికి అన్యాయం చేస్తుందని అందరూ వాదించారు. ఈ వాయిస్ వినిపించిన వారిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా ఉన్నాయి. చైనా సమావేశం తర్వాత తెలంగాణ సమీకరణాలు మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే వారిలో రేవంత్, కేటీఆర్ ఉంటారు. అదే ఫార్ములా తెలంగాణకు అన్వయించేందుకు ఓ అవకాశం ఏర్పడినట్లే. ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్ రాజకీయాలకు ఇదో పునాది అవుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నారు. బీజేపీతో పొత్తు కోసం గతంలో బీఆర్ఎస్ ప్రయత్నించిందని స్వయంగా మోడీ చెప్పారు. తాను అవసరం లేదని చెప్పానన్నారు. భవిష్యత్తులోనూ బీఆర్ఎస్ తో పొత్తులు ఉండబోవని చెప్పారు. ఏపీ తరహాలో కూడా ఎన్డీఏ ఉంటుందన్న ప్రచారం ఇటీవల కాలంలో ఊపందుకుంది. టీడీపీ, బీజేపీ తెలంగాణలో కలుస్తున్నాయని అంటున్నారు. దక్షిణ తెలంగాణలో పట్టు సాధించాలంటే టీడీపీ జనసేనతో కలవడం మంచిదని బీజేపీ హైకమాండ్ అనుకుంటుందని చెప్తున్నారు. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలం ఉంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తే అటు ఉత్తర తెలంగాణలో, ఇటు దక్షిణ తెలంగాణలోనూ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే వస్తాయని ఆందోళన ఉంది. బీజేపీతో కలుపుకుంటేనే అవకాశం లేదు కాబట్టి మెల్లగా కాంగ్రెస్ వైపు వెళ్లే ప్రయత్నంలో ఓ అడుగు చైనాలో పడిందని అభిప్రాయం వినిపిస్తుంది. ముందు జరగబోయే పరిణామాలు తదుపరి రాజకీయ దశాదిశను మార్చే అవకాశం ఉంది. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.